తెలుగు యువ దర్శకుడు కంటతడి పెట్టుకున్నారు. ఏకంగా చెప్పుతో కొట్టుకున్నారు. మంచి సినిమా తీసినా సరే జనాలు ఎందుకు థియేటర్లకు రావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇక టాలీవుడ్ లో ఉండనని మలయాళం ఇండస్ట్రీకి వెళ్తారని చెప్తున్నారు. మలయాళంలో సినిమాలు తీసి తానేంటో తెలుగు ఆడియన్స్ కి నిరూపించుకుంటారని చెబుతున్నాడు. డైరెక్టర్ మోహన్ శ్రీవత్స తాజాగా త్రిభానాధారి బార్బిక్ సినిమా తీశాడు. మూవీ విడుదల రోజు థియేటర్ కు వెళ్లాడు. అక్కడ 10 మంది మాత్రమే ఉండడంతో షాక్ కు గురయ్యాడు. దీంతో ఏం చేస్తే జనాలు థియేటర్ కు వస్తారు అని ప్రశ్నించాడు. సినిమా బాగుందని చెబుతున్నారు. మరి ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదంటున్నారు. హలో అండి, నేను ఇప్పుడే బార్బిక్ సినిమాకి వెళ్ళాను. థియేటర్లో 10 మంది ఉన్నారు. 10 మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్ అని చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను, భయ్య సినిమా ఎలా ఉంది, సినిమా చాలా బాగుంది అన్నారు. నిజం చెప్పండి భయ్య, నేను డైరెక్టర్ని అని అంటే, సార్ డైరెక్టరా మీరు అని హక్ చేసుకొని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే నాకు కళ్ళలో నీళ్ళు ఆగలేదు. ఎందుకు మరి 10 మంది థియేటర్లో ఉన్నారు, 15 మంది థియేటర్లో ఉన్నారు, ఎందుకు నాకు అర్థం కాలేదు. అంటే ఏం చేస్తే వస్తారు? నేను ఇంత 2.5 ఏళ్ళు పిచ్చుకొక్కలా కష్టపడ్డాను. 2.5 ఏళ్ళు నేను ఎక్కడ మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకుంటారేమో అని వచ్చేసింది. 2.5 ఏళ్ళ కష్టం తనకు తెలుసు. మలయాళం కంటెంట్లు, మంచి కంటెంట్లు చూస్తారు థియేటర్లో అని చెప్పి చేశాను భయ్య. నేను కాన్ఫిడెన్స్తో ఒక మాట అన్నాను భయ్య జనాలందరికీ, సినిమా కానీ మీకు నచ్చకపోతే నా చెప్తే నేను కొట్టుకుంటా అన్నా. నా చెప్తే నేను కొట్టుకుంటానంటే కూడా జనాలు రాలేదు భయ్య. మలయాళం ఇండస్ట్రీకి డైరెక్ట్ వెళ్ళి అక్కడే సినిమా తీసుకొని తెలుగు ఆడియన్కి సినిమా తెలుగు కూడా తీస్తే ఎలా ఉంటుందో చేసుకొని వస్తాం. మీరు మలయాళం సినిమాలు అయితేనే వస్తున్నారు భయ్య, అర్థమైపోయింది నాకు. నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. చాలు భయ్య, చాలు ఉంటా, బాయ్. హలో అండి, సినిమా బాగలేకపోతే తానే ప్రేక్షకుల చెప్పు తీసి కొట్టుకుంటానంటూ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఛాలెంజ్ చేశాడు. అయితే థియేటర్ల దగ్గర ప్రేక్షకులు లేకపోవడంతో తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో శ్రీవత్స ఏమన్నాడో చూద్దాం. ఈ సినిమా మీరు థియేటర్ కానీ వస్తే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అలా డిసప్పాయింట్ చేసినట్టే అయితే మీరు నాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ 9849928608. మీ ముందుకే వస్తా. నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఈ సినిమా ఒక చెస్ గేమ్ లాగా ఉంటుంది. ప్రతి సీను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. మీ ముందుకే వస్తా, మిమ్మల్ని బాధ పెట్టను. ఎందుకంటే మీరు కొట్టడం కాదు, మీ చెప్పు తీసుకొని నేనే కొట్టుకుంటాను. అది నా ఛాలెంజ్. అంత గట్టిగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ప్రతి థియేటర్కి నేను వస్తాను, ఇంటర్వెల్కి వస్తాను, క్లైమాక్స్కి వస్తాను. నేను తప్పు చేస్తే మీ చెప్పు రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దర్శకుడు మోహన్ శ్రీవత్స వీడియోపై స్పందించిన కొందరు నెటిజన్స్ సినిమాలో చెప్పుకోదగ్గ స్టార్స్ లేకపోవడంతోనే జనాలు ఆసక్తి చూపడం లేదని వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిన్న సినిమాలైతే ఓటీటీలో చూసుకోవచ్చులే అనే మైండ్ సెట్ లో ఉన్నారని మరికొందరు అంటున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, రంగుల ప్రపంచం అనేది ఎంత వింతగా ఉంటుందంటే, ఒక ఓవర్ నైట్లో పెద్ద స్టార్ని చేసేస్తారు. అదే ఓవర్ నైట్లో ఒక పెద్ద స్టార్ని కూడా మొత్తం నేలమట్టం చేసేస్తారు. కానీ ఈ రంగుల ప్రపంచం ఎన్ని ఆటుపోట్లు ఉన్నా సరే, ఎన్ని కళ్ళ ముందే చూసినా సరే, చాలామంది
ఇండస్ట్రీ అంటే ఎంతో ఇంట్రెస్ట్తో వస్తూ ఉంటారు. ప్రధానంగా కొంతమంది హీరో అవ్వాలని, కొంతమంది హీరోయిన్స్ అవ్వాలని, కొంతమంది ఒక చిన్న సైడ్ క్యారెక్టర్ అయినా చాలని, మరికొంతమంది డైరెక్టర్ అవ్వాలని ఎన్నో ఆశలతో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేది అంటే రంగుల ప్రపంచమే. ఈరోజు కాకపోతే రేపన్నా వాళ్ళలాగా ఏదో ఒకసారి మనకు అవకాశం వస్తుందని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. అదే విధంగా వస్తూ ఉంటారు. ఇండస్ట్రీ అనేది ఎప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎవరో ఒకరు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే అలాంటి కోవలో ఎంతోమంది డైరెక్టర్లు ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బున్నా లేకపోయినా ప్రొడ్యూసర్స్ని పట్టుకొని, కొంతమంది అయితే ఏకంగా తమకున్నటువంటి ఆస్తులను, తమకున్నటువంటి ఈవెన్ తమ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ ఒంటి మీద బంగారం అమ్మి కూడా ఎంతోమంది సినిమాలు తీసినటువంటి వాళ్ళు ఉంటారు. చిన్న సినిమాలే కానివ్వండి, పెద్ద సినిమాలే కానివ్వండి, ఎన్నో ఆశలతో ఏదో ఒకటి తమలో ఉన్నటువంటి టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి అంటూ ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు. అలాంటి ఒక డైరెక్టరే మోహన్ శ్రీవాస్తవ అని చెప్పేసి ఒక సినిమా తీశారు. ఆ సినిమా కూడా రీసెంట్ డేస్లో థియేటర్లో వచ్చింది. త్రిబాణధారి బార్బరిక్ అని చెప్పేసి ఒక మూవీని తీయడం జరిగింది. అయితే ఇది చాలా చిన్న సినిమా, చాలా లో బడ్జెట్ సినిమా, కానీ సినిమా పైన చాలా కాన్ఫిడెంట్ ఆ డైరెక్టర్కి ఉండడంతో ఖచ్చితంగా ఇది హిట్ అవుతుంది అని భావించి ఎన్నో డబ్బులు తీసుకొచ్చి దాదాపు 2.5 సంవత్సరాల పాటు కూడా ఎంతో కష్టపడి సినిమాని తీశారు. ఇందులో మెయిన్ లీడ్గా అటు సత్య ఉండడంతో ఉదయ్ భాను అంటే ఫేమస్ యాంకర్గా ఉన్నటువంటి ఉదయ్ భాను కూడా ఇందులో విలన్ పాత్ర పోషించారు. అయితే సినిమా తీయడం వరకు బాగానే ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించి థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక మంచి పేరు వస్తుంది, తనకు ఒక గుర్తింపు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నటువంటి ఆ డైరెక్టర్కి ఒక్కసారిగా థియేటర్కి వెళ్ళిన తర్వాత షాక్కి గురయ్యారు. కేవలం 10 మంది ఆడియన్సే థియేటర్లో ఉండడంతో ఒక్కసారిగా షాక్కి గురై నిజంగా దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో ఆశలతో దాదాపు 2.5-3 సంవత్సరాల పాటు ఒకే ప్రాజెక్టు మీద పనిచేసి ఎన్నో వేల కోట్లు, చిన్న సినిమాలు అయితే కొన్ని అంటే దాదాపు 2-3 కోట్లన్న పెడుతూ ఉంటారు. అలాంటిది ఒక్కసారిగా థియేటర్లో జనం లేకపోవడంతో ఆయన చాలా బాధపడ్డారు. ప్రస్తుతం ఆయన రిలీజ్ చేసినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అంటే ఒక చిన్న సినిమాని, ఒక చిన్న డైరెక్టర్కి ఇండస్ట్రీలో ఎలాంటి కష్టాలు వస్తాయి, ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళకు తమకు ఎలాంటి తీర్పును ప్రజలు ఇస్తారు అనేది మాత్రం ప్రస్తుతం ఆ వీడియో చూసినటువంటి నెటిజన్స్ అంతా కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ సినిమాకి బార్బరిక్ సినిమాకి సంబంధించి ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినటువంటి సమయంలో కూడా చాలా కాన్ఫిడెంట్గా, అంటే మనం ప్రతి ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ప్రతి ఒక్క మూవీకి సంబంధించినటువంటి ఎప్పుడైతే మూవీ రిలీజ్ కంటే ముందు జరిగేటటువంటి ఆడియో ఫంక్షన్స్లో హీరోలు కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి ఎంతో కాన్ఫిడెంట్తో మాట్లాడినటువంటి ఎన్నో సంఘటనలు చూసాం. చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు. పెద్ద హీరోలు కూడా అనేక సార్లు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడిన తర్వాత ఆ సినిమా థియేటర్లోకి వచ్చి బోల్తా కొట్టినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కోవకు చెందినటువంటి ఒక డైరెక్టర్ శ్రీవాస్తవ్ కూడా తన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఖచ్చితంగా ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, చిన్న సినిమాలకు సపోర్ట్ చేయండి, నా సినిమాకి ఖచ్చితంగా ప్రజాదరణ పొందుతాను, మోరోవర్ ఈ సినిమాలో నేను ఏం తప్పులు చేసినా సరే మీరే డైరెక్ట్గా వచ్చి నేను మీ చెప్పుతో నేను కొట్టించుకుంటాను, నేనే వస్తాను, ఇంటర్వెల్కి వస్తాను, ఆ మూవీ అయిపోయాక కూడా వస్తాను అంటూ పెద్ద ఎత్తున స్టేట్మెంట్ చేశారు. అనంతరం మూవీ రిలీజ్ అయింది. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆయన థియేటర్కి వెళ్ళి చూసినటువంటి సమయంలో కేవలం 10 మందినే చూసి ఒక్కసారిగా ఆయన షాక్కి గురయ్యారు. అనంతరం ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఎంతో నమ్మకంతో ప్రజల మీద, మోరోవర్ ఈ తెలుగు వాడిగా ఉన్నటువంటి నేను తెలుగు ప్రజల కోసం తెలుగువాడు సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని ప్రూవ్ చేయడానికి ఒక చిన్న సినిమాని తీశాను, కానీ దీనికి ప్రజల నుంచి ఆదరణ దక్కలేదు అంటూ కూడా ఏడుస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఇప్పుడు అతను చేసినటువంటి కొన్ని కామెంట్స్ ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. అంటే తను సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళినటువంటి సమయంలో తన భార్య నేరుగా వచ్చి ఏం మాట్లాడకుండా తనని గట్టిగా హత్తుకుందని, అంటే తన భార్య తను పడినటువంటి కష్టాన్ని చూసి థియేటర్లో ప్రజలను చూసి ఒక్కసారిగా తను ఏదైనా సూసైడ్ చేసుకుంటానేమో, లేదంటే ఒక్కసారిగా తను మనోవేదనకి గురవుతానేమో అని భయపడి తనని హత్తుకోవడం తనని ఇంకా బాధకి గురి చేసింది అంటూ కూడా చెప్పడం ప్రస్తుతం చాలా బాధ అనిపిస్తుంది. అంటే మనం చూడొచ్చు పక్క ఇండస్ట్రీకి సంబంధించి లైక్ మలయాళం కానివ్వండి, తమిళ్ కానివ్వండి, ఈ రీసెంట్ డేస్లో మలయాళంకి ఇక్కడ మన తెలుగుకి డబ్ అయ్యేటటువంటి చాలా సినిమాలని ప్రస్తుతం మన తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఆదరిస్తూ ఉన్నారు. వాటిని ఒక్కసారి అంటే వాళ్ళు తీసినటువంటి బడ్జెట్ కొన్ని
కోట్లలో అంటే 2-3 కోట్లు ఉంటే మనము దాన్ని చూసి ఓటీటీలో కానీ థియేటర్లో కానీ చూసి వాళ్ళకు త్రిబుల్ రెట్టింపు ఏదైతే కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నాం. కానీ మన తెలుగు విషయానికి వస్తే మన తెలుగు వాళ్ళు తీసేటటువంటి సినిమాలకు మాత్రం మనం అంతగా ఆదరణ చూపించడం లేదా అనే ఒక ప్రశ్న ప్రస్తుతం తావెత్తుతోంది. ప్రధానంగా రీసెంట్ డేస్లో ఓటీటీ ఎప్పుడైతే వచ్చిందో చిన్న సినిమా అంటే చాలు ఓటీటీకే పరిమితం అయిపోతున్నారు ప్రజలు. ఇంతకు ముందు ఎంటర్టైన్మెంట్ కోసం కానివ్వండి, లేదంటే సరదాగా ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, ఒక సినిమా రిలీజ్ అయిందంటే అందరూ వెళ్ళకపోయినా సరే చిన్న సినిమా అయినా కొంతమంది మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళేవాళ్ళు. అప్పుడు ఉన్నటువంటి టికెట్ బడ్జెట్ బట్టి ఖచ్చితంగా ఆ సినిమా చూసేవాళ్ళు. ఇక పెద్ద సినిమాలు పెద్ద హీరోల గురించి అంటే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చిన్న సినిమా అంటే ఓటీటీకే పరిమితం అయిపోతున్నారు. సరే ఈ రోజు కాకపోతే వారం తర్వాత ఓటీటీలో వచ్చేస్తుంది కదా అని భావించి ఖచ్చితంగా ఓటీటీకే పరిమితం అయిపోతున్నారు. కానీ థియేటర్కి వెళ్ళేటటువంటి సాహసం ఎవరు చేయడం లేదు. ఇన్ కేస్ ఓటీటీలో చూసిన తర్వాత కొంతమంది రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. అంటే అరే ఈ సినిమా మనం థియేటర్లో చూసుంటే బాగుండు, ఎందుకు ఓటీటీలో చూసామని రిగ్రెట్ ఫీల్ అవుతున్నప్పటికీ స్టిల్ ఓటీటీకే పరిమితం అయిపోతున్నారు. దానికి కొన్ని కారణాలు ఏంటంటే ప్రస్తుతం టికెట్ ప్రైజెస్ కానివ్వండి, లేదంటే ఒక్కసారి ఒక కుటుంబం ఒక థియేటర్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇంట్లో 4 ఉంటే ఒక 5,000 ఆ రోజు ఖర్చు అయిపోవాల్సిందే. టికెట్ ప్రైస్ కానివ్వండి, అక్కడికి వెళ్ళిన తర్వాత పార్కింగ్ ప్రైజెస్ కానివ్వండి, లేదంటే ఏదైనా చిన్నపిల్లలు వెళ్ళినటువంటి సమయంలో అక్కడ ఏదైనా స్నాక్స్ కొనుక్కోవాలన్నా, ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నా, ఏం కొనుక్కోవాలన్నా సరే ఎక్స్పెన్సివ్ ఎక్కువ అయిపోవడంతో థియేటర్ అంటే అమ్మ బాబోయ్ అని. ఒకప్పుడు థియేటర్ అంటే హాయిగా ఆహ్లాదంగా కుటుంబ సభ్యులంతా వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళు. ఈవెన్ పండగలకి కూడా చక్కగా వెళ్ళేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు థియేటర్ అంటే భయపడిపోతున్నారు, ఓటీటీకే పరిమితం అయిపోతున్నారు. అయితే ఇదంతా కూడా ఇలాంటి చిన్న డైరెక్టర్ల మీద, చిన్న సినిమాల మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుందనే ప్రస్తుతం మనకి ఈ సినిమా ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ కొన్ని చిన్న సినిమాలు లైక్ రీసెంట్గా వచ్చినటువంటి బలగం లాంటి సినిమాలు కానివ్వండి, అది ఎంత చిన్న సినిమా అయినప్పటికీ కూడా వన్స్ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని చాలా ఆదరించారు. వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ కంటే డబల్ బడ్జెట్ వచ్చినటువంటి పరిస్థితి. అలాంటి సందర్భాలు మనం చూసాం. ప్రస్తుతం ఇలాంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం డైరెక్టర్ శ్రీవాత్సవ రిలీజ్ చేసినటువంటి వీడియో మాత్రం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తున్నటువంటి పరిస్థితి. అంటే మన తెలుగు వాళ్ళని, మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళని, మరి ముఖ్యంగా మన తెలుగు వాళ్ళని ఎందుకు మనం సపోర్ట్ చేయలేకపోతున్నాం అనే ప్రశ్నలు కూడా ప్రస్తుతం లేవెత్తుతూ ఉన్నారు. అండ్ మోరోవర్ ఈ వీడియో పైన ఇప్పటికే చాలామంది నెటిజన్స్ రెస్పాండ్ అయ్యారు. కొంతమంది చెప్తున్న కారణం ఏంటంటే చిన్న సినిమాలు అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఓటీటీకే పరిమితం అయిపోతున్నాము అని కొంతమంది చెప్తే, మరికొంతమంది సినిమాలో మెయిన్ లీడ్స్ లేకపోవడం వల్ల ఎవరు కూడా థియేటర్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపలేదు అని కూడా కొంతమంది చెప్తున్నారు. యాక్చువల్లీ ఇవన్నీ కూడా రీజన్స్ కాదు. నిజంగా థియేటర్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా పబ్లిక్ వెళ్తారు. ఈవెన్ మనం చూసాం కరోనా లాంటి సిచ్యువేషన్స్ కూడా థియేటర్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. లేదంటే పెద్ద పెద్ద మాస్ గ్యాదరింగ్ అయినప్పుడు అందరినీ దొబ్బుకుంటూ థియేటర్కి వెళ్ళినటువంటి ఆడియన్స్ ఉన్నారు. యాక్చువల్లీ మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీలోనే మన తెలుగు ఆడియన్సే ఎక్కువగా సినిమాకి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అంత ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ చిన్న సినిమాలకు మాత్రం ఓటీటీ అనేది చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. ఇలాంటి డైరెక్టర్లు ఎన్నో ఆశలతో, ఎంతో ఆశయాలతో, ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి వచ్చినటువంటి వాళ్ళు ప్రస్తుతం ఇలా పబ్లిక్ ఇచ్చేటటువంటి రెస్పాన్స్ చూసి మాత్రం ఖచ్చితంగా ఆవేదనకు గురవుతున్నారనే చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ప్రస్తుతం శ్రీవాత్సవ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో చూడాలి మరి ఇప్పుడు ఆయన వీడియో రిలీజ్ చేసిన తర్వాతైనా ఎవరైనా పబ్లిక్ థియేటర్కి వెళ్తారా లేదంటే ఓటీటీకే పరిమితం అయిపోతారా అనేది. మొత్తానికైతే చిన్న సినిమాలు అనేవి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోయానే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ హేమ. సినిమా మీరు థియేటర్కి కానీ వస్తే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అలా డిసప్పాయింట్ చేసినట్టే అయితే మీరు నాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ 9849928608. మీ ముందుకే వస్తా. నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఈ సినిమా ఒక చెస్ గేమ్ లాగా ఉంటుంది. ప్రతి సీను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. మీ ముందుకే వస్తా, మిమ్మల్ని బాధ పెట్టను. ఎందుకంటే మీరు కొట్టడం కాదు, మీ చెప్పు తీసుకొని నేనే కొట్టుకుంటాను. అది నా ఛాలెంజ్. అంత గట్టిగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ప్రతి థియేటర్కి నేను వస్తాను, ఇంటర్వెల్కి వస్తాను, క్లైమాక్స్కి వస్తాను.
నేను తప్పు చేస్తే మీ చెప్పు రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నేను ఇప్పుడే బార్బ్రిక్ సినిమాకి వెళ్ళాను. థియేటర్లో 10 మంది ఉన్నారు. 10 మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్కి చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను భయ్య, సినిమా ఎలా ఉందని. సినిమా చాలా బాగుంది అన్నారు. నిజం చెప్పండి భయ్య, నేను డైరెక్టర్ని అని అంటే, సార్ డైరెక్టరా మీరు అని హక్ చేసుకొని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే నాకు కళ్ళలో నీళ్ళు ఆగారు. ఎందుకు మరి 10 మంది థియేటర్లో ఉన్నారు, 15 మంది థియేటర్లో ఉన్నారు, ఎందుకు నాకు అర్థం కాలేదు. అంటే ఏం చేస్తే వస్తారు? నేను ఇంత 2.5 ఏళ్ళు పిచ్చుకొక్కలా కష్టపడ్డాను. 2.5 ఏళ్ళు నేను ఎక్కడ మనస్తాపారి చెంది ఆత్మహత్య చేసుకుంటారేమో అని వచ్చేసింది. 2.5 ఏళ్ళ కష్టం తనకు తెలుసు. మలయాళం కంటెంట్లు, మంచి కంటెంట్లు చూస్తారు థియేటర్లో అని చెప్పి చేశాను భయ్య. నేను కాన్ఫిడెన్స్తో ఒక మాట అన్నాను భయ్య జనాలందరికీ, సినిమా కానీ మీకు నచ్చకపోతే నా చెప్తే నేను కొట్టుకుంటా అన్నా. కొట్టుకుంటానంటే కూడా జనాలు రాలేదు భయ్య. మలయాళం ఇండస్ట్రీకి డైరెక్ట్ వెళ్ళి అక్కడే సినిమా తీసుకొని తెలుగు ఆడియన్కి సినిమా తెలుగు తీస్తే ఎలా ఉంటుందో చేసుకొని వస్తాం భయ్య. మీరు మలయాళం సినిమాలు అయితేనే వస్తున్నారు భయ్య, అర్థమైపోయింది నాకు. నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. చాలు భయ్య, చాలు ఉంటా బాయ్.